బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టికి భారీ షాక్ తగిలింది. ముంబై పోలీసులు శిల్పాకు ఆమె భర్త రాజ్ కుంద్రాకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ బిజినెస్ మ్యాన్ కి 60 కోట్ల మేర మోసం చేశారని కేసు ఇప్పటికే శిల్పా శెట్టి దంపతులపైన నమోదైంది. అయితే ఈ కేసును పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. విచారణలో కూడా స్పీడ్ పెంచారు. అందుకే శిల్పా శెట్టి కపుల్స్ ట్రావెల్ హిస్టరీని అనుక్షణం పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ చీటింగ్ కేసులో ఇప్పటికే ఆ కంపెనీ ఆడిటర్ను పోలీసులు విచారించారు. అయితే కేసు నుంచి శిల్పా శెట్టి దంపతులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. దీంతో పోలీసులు వారు దేశం విడిచి వెళ్లకుండా వారిపైన లూకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ సర్క్యులర్తో శిల్పా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ ఈ రూల్ను బ్రేక్ చేస్తే ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణ పాయింట్ల వద్ద అధికారులు వారిని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే త్వరలోనే వీరిని పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తుంది. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాల్లో నిలుస్తున్నారు. ఆర్థిక, వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఈ దంపతులపైన తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చారు రాజ్ కుంద్రా. అయితే అంతా సెట్ అవుతుంది అనుకున్న తరుణంలో ఈ కపుల్స్ మరో కేసులో ఇరుక్కున్నారు. ముంబైకి చెందినటువంటి ప్రముఖ బిజినెస్ మెన్ దీపక్ కొఠారి వీరిపైన ఫైనాన్షియల్ అఫెన్సెస్ సెక్షన్ కింద చీటింగ్ కేసును పెట్టారు. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా తనకు 60 కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఈ చీటింగ్ కేసుతో శిల్పా దంపతులను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వీరిద్దరి విషయంలో పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నారు. కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వీరిపైన తాజాగా లూకౌట్ నోటీసులు జారీ చేశారు. దీపక్ కొఠారి తన కంప్లైంట్లో శిల్పా శెట్టి దంపతులపైన సంచలన ఆరోపణలు చేశారు. 10 ఏళ్ల క్రితం రాజేష్ ఆర్య అనేటువంటి వ్యక్తి ద్వారా శిల్పా కుంద్రాతో తనకు పరిచయం ఏర్పడిందని దీపక్ కంప్లైంట్లో తెలిపారు. అప్పుడు వీరిద్దరూ బెస్ట్ డీల్ టీవీకి డైరెక్టర్గా ఉన్నారని, ఆ కంపెనీలో వీరికి 87% కంటే ఎక్కువ వాటా ఉందన్నారు. దీంతో 2015లో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి తన నుంచి 60 కోట్లు తీసుకున్నారని దీపక్ తెలిపారు. ఈ డబ్బుతో తమ బిజినెస్ ను ఎక్స్పాండ్ చేసుకుంటామని, తిరిగి డబ్బులు చెల్లిస్తామని రాజ్ కుంద్రా తనకు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే దీంతో 2 ఇన్స్టాల్మెంట్లలో 60 కోట్లు చెల్లించారని దీపక్ తెలిపారు. 2015 ఏప్రిల్లో మొదటి విడతగా 31 కోట్ల 95 లక్షలు ఇచ్చానని, అదే సంవత్సరం జూలైలో 2016 మార్చి మధ్యలో 28 కోట్ల 54 లక్షలు అదనంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని దీపక్ కంప్లైంట్లో మెన్షన్ చేశారు. అలా మొత్తంగా తాను, శిల్పా, రాజ్ కుంద్రాలకు 60 కోట్ల 48 లక్షలకు పైగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని దీపక్ అన్నారు. అయితే ఆ డబ్బును బిజినెస్ కోసం వినియోగించకుండా వారి పర్సనల్ నీడ్స్ కోసం ఈ దంపతులు ఖర్చు చేశారన్నది దీపక్ ప్రధాన ఆరోపణ. డబ్బు ఇచ్చిన తర్వాత ఓ మీటింగ్ పెట్టి డబ్బును సకాలంలో చెల్లిస్తామని శెట్టి హామీ ఇవ్వడంతోనే తమ మధ్య ఒప్పందం కుదిరినట్లుగా దీపక్ క్లియర్గా కంప్లైంట్లో మెన్షన్ చేశారు. కానీ నెల తర్వాత సెప్టెంబర్లో శిల్పా శెట్టి కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఆ వార్త తెలిసి షాక్ అయ్యానని అన్నారు దీపక్. ఆ తర్వాత కంపెనీ పైన 1,28 లక్షల రూపాయల దివాలా కేసు బయటపడిందని, ఈ విషయాన్ని బయటికి చెప్పలేదని కంప్లైంట్లో తెలిపారు. ఇక ఇది జరిగే 2 రోజుల ముందే ముంబై బాంద్రాలో ఉన్నటువంటి పెద్ద రెస్టారెంట్లలో ఒకటైన బాస్టియన్ను క్లోజ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. దీంతో నెట్టింట్లో అనేక కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో స్పందించిన శిల్పా శెట్టి రెస్టారెంట్ మూసివేస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. దీనిని అక్టోబర్లో జుహూ ప్రారంభిస్తారని వివరణ కూడా ఇచ్చారు. అలా ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. శిల్పా శెట్టి దంపతులపైన ఆగస్టు 14న కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసును ముంబై పోలీసులు ఆర్థిక నేరాల నివారణ విభాగం దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో భాగంగా ఈ దంపతులకు తాజాగా కోర్టు లుకౌట్ నోటీసులను జారీ చేసింది. దీంతో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దేశం దాటి వెళ్లడానికి లేదు.
ఒకవేళ ప్రయత్నిస్తే అరెస్టు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తన పైన వచ్చినటువంటి ఆరోపణలని ఫేక్ అని కోర్టు ద్వారానే సరైనటువంటి సమాధానం ఇస్తానని రాజ్ కుంద్రా అంటున్నారు. మరి ఈ కేసు శిల్పాను ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో వెయిట్ అండ్ సీ.